hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's class, we'll be discussing some national, international and state related issues which are in the news. Coming on to the first topic for today, Government of India, Assam government, that is Assam state government and ULFA has signed tripartite peace accord to end the insurgency in northeastern region. Basically, this insurgency is happening in Assam state. Assam state lo 1979 లో స్టార్ట్ అయిన ఈ ఇన్సర్జెన్సీ దాన్ని ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అస్సాం స్టేట్ గవర్నమెంట్ అండ్ ఉల్ఫా అంటే ఏంటి, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ట్రీటీని సైన్ చేయడం జరిగింది. సో దట్ అక్కడ ఇక గొడవలు ఆపేసి పీస్ఫుల్ గా కోఎగ్జిస్టెంట్ చేయడానికి ఈ ట్రీటీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఉల్ఫా? ఇట్ ఫస్ట్ విల్ బి నోయింగ్ దిస్ అబౌట్ ఉల్ఫా. ఇదంతా ఉల్ఫాకు సంబంధించిన న్యూస్. హింసకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించిన తిరుగుబాటు సంస్థ ఉల్ఫా. ఉల్ఫా అసలు ఎందుకోసం ఎస్టాబ్లిష్ అయిందంటే, దిస్ ఉల్ఫాని 1979 లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఎయిమ్ టు గెట్ ఏ ఇండిపెండెంట్ సోవరిన్ నేషన్. దట్ ఈస్ మాకు అస్సామీ ప్రజలకు ఒక సపరేట్ దేశం కావాలన్న ఉద్దేశంతో 1979 లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనే సంస్థను అక్కడ అస్సాం యువత 1979 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏమని చెప్పిందంటే, మేము ఇండిజినియస్ అస్సామీ పీపుల్ కోసము ఆర్మ్డ్ స్ట్రగుల్, దట్ ఈస్ సాయుధ పోరాటం ద్వారా ఈ అస్సాం కాన్ఫ్లిక్ట్ కి ముగింపు పలికి ఒక కొత్త దేశాన్ని సాధిస్తాము అని చెప్పి వీళ్ళు ఉల్ఫా అనే ఆర్గనైజేషన్ ని 1979 లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది 1980s లో చాలా హింసాత్మక సంఘటనలో పాల్గొంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఉల్ఫాని 1990 లో బ్యాన్ చేయడం జరిగింది, సేయింగ్ ఏ రీజన్ దట్ దిస్ ఈస్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990 లో బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఉల్ఫా వాళ్ళు మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ 1985 అస్సాం అకార్డ్ వాస్ సైన్డ్. అస్సాం అకార్డ్ చాలా ఫేమస్ అండి. అస్సాం కి నార్త్ ఈస్ట్ కి సంబంధించినంత వరకు బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై రాజీవ్ గాంధీ అండ్ ఓకే. మరి వీళ్ళు 1990 నుంచి వీళ్ళ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత అస్సాంలో శాంతి లేకుండా పోయింది. చాలా గొడవలు జరిగాయి. ఎప్పుడు ఈ అప్పర్ అస్సాం ఏరియాలో రయోట్స్ జరుగుతూ కిడ్నాపింగ్స్, బాంబు దాడులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఫర్ ద ఫస్ట్ టైం 2001 లో ఉల్ఫాలోని ఒక సెక్షన్, దిస్ ఉల్ఫా అంటే ఏమన్నాను ఇందాక, యునైటెడ్ లిబరేషన్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ చర్చల కోసం ముందుకు వచ్చారు. వాళ్ళతోని 2011 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతూనే ఉంది. ఈ 2011 లో చర్చలు స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ ఉల్ఫాలోని అన్ని సెక్షన్స్ కూడా ఇండియాలో దాడులు చేయడానికి బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ భూటాన్ భూభాగాల్ని వాడుకుంటూ ఉండేవి. అక్కడ వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అటాక్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. 2011 లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక బిగ్ క్రాక్ డౌన్ జరిగింది ఆన్ ఉల్ఫా. 2011 లో బిగ్ క్రాక్ డౌన్ ఫ్రమ్ బంగ్లాదేశీ గవర్నమెంట్. బంగ్లాదేశీ గవర్నమెంట్ ఉల్ఫా యాక్టివిటీస్ ని కట్టడి చేయడము, అక్కడ వాళ్ళని బంధించడము లాంటి యాక్టివిటీస్ చాలా చేయడం వల్ల ఉల్ఫా పరిస్థితుల్లో పడింది. ఆ సందర్భంలో ఆ టైంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉల్ఫా లీడర్స్ ని చర్చలకు తీసుకొచ్చింది, టేబుల్ మీదకి చర్చలకు తీసుకొచ్చింది. ఓకే, మరి ఆ 2011 లో స్టార్ట్ అయిన చర్చలు ఎన్నో చర్చల తర్వాత నిన్న దీని మీద సిగ్నేచర్ పెట్టడం జరిగింది. మరి ఎవరెవరు పెట్టారు, ఇది ఎవరి మధ్య జరిగింది, ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ అని చెప్పి అడుగుతాడు ఎగ్జామ్ లో. దిస్ వాజ్ హెల్డ్ బిట్వీన్ అస్సాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, అండ్ ఉల్ఫా నుంచి కొందరు ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరూ కలిపి దీని మీద సిగ్నేచర్ చేయడం జరిగింది. బేసిక్ గా ఉల్ఫా సెక్షన్ ఈజ్ లెడ్ బై అరబింద రాజ్కోవా. ఈయన నేతృత్వం వహించే ఉల్ఫా సెక్షన్ టాక్స్ కి రెడీ అయ్యి దీని మీద సిగ్నేచర్స్ పెట్టడం జరిగింది. ఒక రకంగా 44 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ మూవ్మెంట్ సపరేట్ అస్సాం కోసము 44 ఇయర్స్ నుంచి ఉల్ఫా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అస్సాం గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తాము అని చెప్పి ఈ ట్రీటీలో సైన్ చేయడం జరిగింది. మరి ఈ ట్రీటీలో ఉన్న కీ అగ్రిమెంట్స్ ఏంటంటే,
ఈ ట్రీటీలో మెయిన్ గా ముఖ్యంగా 3 రకాల 3 డిఫరెంట్ అగ్రిమెంట్స్ వేర్ డన్. అందులో ఫస్ట్ వన్ ఈస్ అబాండింగ్ వైలెన్స్. వీళ్ళు ఉల్ఫా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ట్రీట్మెంట్ సైన్ చేసి వి విల్ బి అబాండింగ్ వైలెన్స్, హింసాత్మక చర్యలు పాల్పడకుండా మేము వీటిని వదిలేసి శాంతి చర్చలకు గవర్నమెంట్ తో కలుస్తామని చెప్పి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్. డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ అంటే these Ulfa leaders have said that they will be participating in peaceful political activities. అంటే మేము గన్లు వదిలేసి పీస్ఫుల్ పొలిటికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాము మా ఉల్ఫా తరపున. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్, ఓకే, అండ్ ఎలక్షన్స్ వీటిలో పార్టిసిపేట్ చేయం. అండ్ క్యాంప్స్ ఎవాక్యుయేషన్. ఈ ఉల్ఫా వాళ్ళు ఇప్పటి వరకు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ అండ్ అస్సాంలోని కొన్ని జంగల్ ఏరియాస్ లో కూడా క్యాంప్స్ నిర్వహించి అక్కడ ఉల్ఫాకు సంబంధించిన వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఆర్మ్ రెబిలియన్ నిర్వహించేవారు. ఆ క్యాంప్స్ ని ఎవాక్యుయేట్ చేసి మేము జీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పి మాట ఇచ్చారు. బట్ మరి మొత్తం ఉల్ఫాలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసిపోయారంటే నో, దెర్ ఇస్ స్టిల్ ఏ ఫ్యాక్షన్ లెడ్ బై పరేష్ బరువా. హీ ఆల్సో హ్యాస్ సమ్ వెయిట్ ఇన్ అస్సాం ఏరియాస్. అస్సాంలో ఈయనని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉంది. ఈయన ఇది స్టార్ట్ అయిన 1979 నుంచి కూడా ఈయన ఈ మూమెంట్ లో ఉన్నారు. ఆయన మాత్రం ఇంకా జాయిన్ కాలేదు. హీ స్టిల్ ఇన్ ఆర్మ్ రెబిలియన్ రూట్ ఓన్లీ. సో ఈయన కూడా జాయిన్ అవుతే ఈ అస్సాం ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ఉల్ఫాతో కూడిన శాంతి ఒప్పందం ఫైనల్ గా సక్సీడ్ అవుతుందా అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన హామీలు, ఉల్ఫా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంత ఎగ్జాక్ట్ గా అమలు చేస్తే అంత మంచిగా ఈ ఒప్పందం అనేది అమలవుతూ ఉంటుంది. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ దట్ ఈస్ అబౌట్ రాజ్బోవా వర్గం. ఈ రాజ్బోవా వర్గం గురించి ఇందాక చెప్పాను కదా, అరబింద రాజ్కోవా ఈ ఫ్యాక్షన్ వాళ్ళు దీనికి సిగ్నేచర్ పెట్టారని చెప్పి ఒకటి. మరి ఎవరెవరికి మధ్యలో కుదిరిందంటే ఉల్ఫా, అస్సాం గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 1977 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ రాష్ట్రీయ ఏక్తా దివాస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ దట్ ఈ వచ్చే అక్టోబర్ 31 నుంచి అక్టోబర్ 31 ని ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. ఆ రోజుని ఇప్పటి నుంచి రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా సెలబ్రేట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, రాష్ట్రీయ ఏక్తా దివాస్. మరి రాష్ట్రీయ ఏక్తా దివాస్ అని ఎందుకు పేరు పెట్టారు? బికాస్ ఆఫ్ ద రోల్ ప్లేడ్ బై సర్దార్ పటేల్ ఇన్ యునైటింగ్ అవర్ కంట్రీ. ఓకే, 545 డిఫరెంట్ కింగ్డమ్స్ బై ప్రావిన్సెస్ అవి ఉండే కదా రాజ్యాలు, అవన్నిటిని కలిపి 1947 టైంలో అన్నిటిని కలిపి ఇండియాను తయారు చేయడానికి యునైటెడ్ ఇండియాని తయారు చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన కృషికి గాను ఆయన పుట్టినరోజు అయిన అక్టోబర్ 31 ని ఇకపైన రాష్ట్రీయ ఏకతా దివాస్ గా గుర్తిస్తామని కేంద్ర హోంశాఖ వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీని మీద క్వశ్చన్ రావచ్చు గైస్. అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏకతా దివాస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. అయోధ్య రైల్వే స్టేషన్ టు బి రీనేమ్డ్ యాజ్ అయోధ్య ధామ్. అయోధ్య ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది? జనవరి 22 రోజు అయోధ్యలో అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవం ఉంది కదా, అందుకోసము అయోధ్య చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ని అవసరమైన ఏరియాస్ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. ఆ విషయం మీద ఇప్పుడు అయోధ్య రైల్వే స్టేషన్ టు బి రీనేమ్డ్ యాజ్ అయోధ్య ధామ్. ఈ అయోధ్య రైల్వే స్టేషన్ ని అయోధ్య ధామ్ జంక్షన్ గా రైల్వే మినిస్ట్రీ వాళ్ళు మార్చడం జరిగింది. అండ్ దిస్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్. దిస్ ఈస్ దట్ న్యూ రైల్వే జంక్షన్స్ ఎంట్రీ పాయింట్ అండ్ దిస్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ మోడీ. దీని కన్స్ట్రక్షన్ కి 240 crore రూపీస్ ని రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇది సిమిలర్ గా ఎయిర్పోర్ట్స్ లో ఉండే అన్ని రకమైన ఫ్యూచర్స్ ఇప్పుడు ఉంటాయి. ఓకే, అయోధ్యలో ఒక రైల్వే స్టేషన్ ని రైల్వే టెర్మినల్ గా అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చడమే కాకుండా అయోధ్య చుట్టుపక్కల ఉన్న ఫైజాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ ని కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు ఒకసారి అయోధ్య రామ్ మందిర్ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున డెవలప్ చేస్తున్నారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ కంగ్రాచులేట్స్ గ్రాండ్ మాస్టర్ కొనేరు హంపి ఫర్ క్లించింగ్ సిల్వర్ ఇన్ వరల్డ్ ఉమెన్స్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2020.
2023. ఓకే, ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? వరల్డ్ ఉమెన్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2023లో తను సిల్వర్ మెడల్ గెలవడం జరిగింది. ఇంతకు ముందు తను 2019లో గోల్డ్ గెలిచింది. అలాగే 2012లో ఇదే టోర్నమెంట్ లో బ్రాంజ్ కూడా గెలవడం జరిగింది. మరి ఈసారి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ సమర్కండ్ విచ్ ఈస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. ఓకే, this is important. This was held in Samarkand. Okay, and Indialo women's chess players lo Koneru Hampi is in top position. She won bronze in this same tournament in 2012 which was held in Moscow, and tanu 2019 లో వరల్డ్ ఛాంపియన్ గా కూడా నిలవడం జరిగింది. మరి ఈ ఇయర్ ఈ టోర్నమెంట్ ని ఎవరు గెలిచారంటే దిస్ ఇయర్, దట్ ఈస్ ఇన్ 2023 వరల్డ్ ఉమెన్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ వాస్ వన్ బై ఇంటర్నేషనల్ మాస్టర్ అనస్తానియా బొడ్నారక్. అలాగే ఇది ఉమెన్స్ కి సంబంధించింది. ఇంకొకటి జనరల్ కేటగిరీ కూడా ఉంది. అంటే చెస్ లో మెన్ అండ్ ఉమెన్ ఒకటే దగ్గర పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే మెన్ ఉమెన్ కలిసి ఆడుతూ ఉంటారు. దాన్ని జనరల్ కేటగిరీ అని అంటారు వరల్డ్ ఛాంపియన్షిప్ లో. మరి ఇందులో గెలిచింది ఎవరంటే యాజ్ యూజువల్ గా గ్రాండ్ మాస్టర్ అయిన కార్లెస్ మ్యాగ్నసన్ గెలవడం జరిగింది. హీ వన్ ఇట్ ఫర్ ద ఫిఫ్త్ టైం. ఇండియా నుంచి టాప్ పొజిషన్ లో నిలిచింది ఎవరంటే విదిత్ గుజరాతీ ఈయన 4th ప్లేస్ లో నిలిచాడు. విదిత్ గుజరాతీ హ్యాస్ బీన్ ఇన్ ద 4th ప్లేస్. దీస్ పాయింట్స్ ఆర్ important guys, and there is one more topic which is in the news related to sports, that is about National Badminton Championship. Recent గా ఈ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గౌహతిలో జరిగింది. గౌహతి ఎక్కడ ఉంది? గౌహతి ఈజ్ ఇన్ అస్సాం. మరి ఇది అస్సాం యొక్క క్యాపిటల్ సిటీయా? కాదు, బట్ అస్సాం లో లార్జెస్ట్ సిటీ గౌహతి. అస్సాం యొక్క క్యాపిటల్ సిటీ ఈజ్ డిస్పూర్. ఓకే, అస్సాం లోనే కాదు ఎంటైర్ నార్త్ ఈస్ట్ కి లార్జెస్ట్ సిటీ ఏంటంటే గౌహతి. ఓకే, ఇక్కడ జరిగిన టోర్నమెంట్ లో ఫైనల్ లో దిస్ అన్మోల్ కర్బ్ వర్సెస్ తాన్వి శర్మ మధ్యలో ఫైనల్ జరిగింది. ఇందులో అన్మోల్ కర్బ్ ఫస్ట్ సెట్ ఓడిపోయిన తర్వాత లాస్ట్ 2 సెట్లు గెలిచి విజయం సాధించడం జరిగింది. సో దిస్ ఇయర్ ద 2023 నేషనల్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ గౌహతి వాస్ వన్ బై హూమ్ అంటే ఇట్ ఈస్ వన్ బై అన్మోల్ కర్బ్. ఓకే, అన్మోల్ కర్బ్. మరి మెన్స్ ఎవరు గెలిచారు అంటే it was won by a unknown player underdog called Chirag Sen by defeating 4th seed Tarun. Okay, ఈ చిరాగ్ సేన్ కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు ఇంపార్టెంట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్, ఈ ఇండియాలో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని అత్యధిక సార్లు గెలిచింది ఎవరు అని అడుగుతారు. చాలా మంది ఏం చేస్తారు, పివి సింధు, సైనా నెహ్వాల్ ఇవి ఆప్షన్స్ లో ఉండగానే వీళ్ళలో ఎవరో ఒకరు గెలిచారా అనుకుంటారు. బట్ కాదండి, ఎక్కువ సార్లు గెలిచింది అపర్ణ పోపట్. ఓకే, వీళ్ళు ఒకసారి పివి సింధు అండ్ సైనా నెహ్వాల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో విజయం సాధించడం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం తగ్గించేశారు. బట్ అపర్ణ పోపట్ తన టైంలో తిను పుల్లెల గోపీచంద్ ఆయన ఆడే టైంలో తిను ఉమెన్స్ లో చాలా ఫేమస్ ఉండేది అపర్ణ పోపట్. ఆ టైంలో తిను 10 నుంచి 12 సార్లు ఈ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్ టు రిమెంబర్ గైస్. ఓకే, now coming on to the next topic for today, ex-cricketer Ambati Rayudu joins Jagan Mohan Reddy's party. Jagan Mohan Reddy గారి పార్టీ ఏదండి? ఏపీఎస్సీ వాళ్ళు. ఇట్స్ వైఎస్ఆర్సీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఓకే, దానికి సంబంధించిన ఆ పార్టీలోకి అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు కదా ఈ మధ్య కాలంలో. ఈయన తన లైఫ్ అంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచే క్రికెట్ ఆడాడు. బట్ ఒక్కసారి క్రికెట్ ఆడడం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జాయిన్ అయ్యాడు. తెలంగాణ పాలిటిక్స్ లో జాయిన్ కాలేదు. బికాస్ హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర ఏరియా ఓన్లీ. బట్ ఆయన పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్ లోనే. ఓకే, రైట్. నౌ అంబటి రాయుడు T20s లో, ODIs లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈయన ఫేమస్ అయింది ఎప్పుడంటే చెన్నై సూపర్ కింగ్స్ కి మరియు ముంబై ఇండియన్స్ కి IPL లో క్రికెట్ ఆడినప్పుడు ఈయన చాలా రికార్డులు సృష్టించాడు. ఓకే, సో దిస్ అంబటి రాయుడు క్యాన్ బి యాజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బికాస్ ఈజ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్. రీసెంట్ గా రిటైర్ అయ్యాడు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి
ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ చెప్పలేమండి, అడగొచ్చు కూడా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. Ministry of Home Affairs, that is MHA, has declared Muslim League Jammu Kashmir Masarat Alam faction as unlawful under UPA. ఈ ముస్లిం లీగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ముస్లిం లీగ్ అని ఉంది, అది మసరత్ అలం ఫ్యాక్షన్ ని, దాన్ని ఊపా కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ కి, ఊపా కింద ఇది అన్లాఫుల్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది, మసరత్ అలం ఫ్యాక్షన్ ని. ఓకే మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా. ఓకే ఊపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఊపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దిస్ మసరత్ అలం ఈజ్ ఇన్ డిటెన్షన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ ద లాస్ట్ 20 years. డిఫరెంట్ కేసెస్ కింద ఈయన లాస్ట్ 20 years నుంచి జైల్లోనూ లేకపోతే హోమ్ డిటెన్షన్ లో ఉన్నాడు. కరెంట్లీ ఈజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీస్ తీహార్ జైల్. తీహార్ జైల్లో ఈయన రిమాండ్ లో ఉన్నాడు సిన్స్ 2019. ఓకే ఈయన ఆర్గనైజేషన్ ఎందుకు కింద బ్యాన్ చేయడం జరిగిందంటే, బేసికలీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఉన్నాడు కదా, ఆయన 2021 లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ మసరత్ అలం నే హురియత్ కాన్ఫరెన్స్ కి చీఫ్ గా ప్రకటించడం జరిగింది. సో యాజ్ దిస్ హురియత్ కాన్ఫరెన్స్ ఇస్ స్పెషల్లీ సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్, సెపరేటిస్ట్ అలయన్స్ గ్రూప్. ఇది హురియత్ కాన్ఫరెన్స్ అనేది ఇండియా నుంచి విడిపోదాం అనే వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కొందరు ఇండియా నుంచి విడిపోదాం అనుకునే వాళ్ళు పెట్టిన సంఘాలన్నీ కలిపి ఈ హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. సో ఆయనకు సంబంధించిన చీఫ్ కాబట్టి ఆయన జైల్లో ఉంచారు. ఆయన ఆర్గనైజేషన్ ని ఊపా కింద అన్లాఫుల్ యాక్టివిటీస్, ఇది అన్లాఫుల్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఓకే నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. న్యూ అపాయింట్మెంట్స్ అండి. దీస్ అపాయింట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ because one is about national organization CRPF, Central Reserve Police Force, and the other is about Central Industrial Security Force. ఇవి రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందులోనేమో ఫర్ ది ఫస్ట్ టైం woman has been appointed as the Director General of CISF. Her name is Neena Singh. Okay, her name is Neena Singh. And Anish Dayal has been appointed as DG, Director General of CRPF. Okay, ఇవి నేషనల్ ఆర్గనైజేషన్స్, వాళ్ళకి కొత్త హెడ్స్ వచ్చారు, అందులో ఒక ఉమెన్ హెడ్ వచ్చింది కాబట్టి ఇవి రెండు ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ నీనా సింగ్, షీ యూస్ టు వర్క్ యాజ్ ద అడిషనల్ డీజీ ఆఫ్ సిఐఎస్ఎఫ్. నౌ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఆఫ్ డీజీ ఆఫ్ సిఐఎస్ఎఫ్ షీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డీజీ. ఓకే అండ్ అనీష్ దయాల్ గారు ఇప్పటి వరకు ఐటీబీపీ ఉంది కదా, ఇండో టెబిటియన్ బార్డర్ ఫోర్స్, దానికి చీఫ్ గా పనిచేసేవారు, డీజీగా పనిచేసేవారు. నౌ ఈయనని సిఆర్పిఎఫ్ కి ఫుల్ టైమ్ హెడ్ గా నియమించడం జరిగింది. సో ఈ రెండింటి మీద క్వశ్చన్ రావచ్చు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. ఎస్పెషల్లీ నీనా సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ షీ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ డీజీ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఎంసీక్యూస్. The first MCQ for today, that is Veer Bal Divas, which is celebrated every year on 26th December to commemorate the martyrdom of which four sons of which Sikh Guru అని అడుగుతున్నాడు. ఈ సిక్ గురుస్ ఉన్నారు కదా, 10 సిక్ గురుస్ ఉండేవాళ్ళు. అందులో ఒక సిక్ గురు యొక్క 4 కొడుకుల్ని ఔరంగజేబ్ ఆర్మీ చంపేయడం జరిగింది యుద్ధంలో భాగంగా, కొన్ని యాక్టివిటీస్ లో భాగంగా చంపేయడం జరిగింది. అండ్ వాళ్ళ మార్టర్డమ్ కి సంబంధించి వాళ్ళు ఏ సిక్ గురు యొక్క 4 సన్స్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ గురు తేజ్ బహదూర్, గురు రామ్దాస్, గురు గోబింద్ సింగ్ అండ్ గురు అర్జున్. మరి ఎవరి పిల్లలండి వీళ్ళు? ఈ 4 ఎవరి పిల్లలని అడుగుతున్నాడు? వాళ్ళు గురు గోబింద్ సింగ్ యొక్క పిల్లలు. ఓకే, గురు గోబింద్ సింగ్ యొక్క పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే 4 సన్స్. వన్ ఈజ్ జొరావర్ సింగ్, ఫతే సింగ్, జై సింగ్, కుల్వంత్ సింగ్. These 4 fought against the Mughal Emperor Aurangzeb and his army. సో వీళ్ళ 4 మార్టర్డమ్ ని గుర్తు చేస్తూ ఈ 26th December ని ఎవ్రీ ఇయర్ వీర్ బాల్ దివాస్ గా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇన్ వెస్టర్న్ వరల్డ్ 26th December is celebrated as Boxing Day. Okay, Boxing Day. Now coming on to the next topic for today, next question for today, that is which sport is being introduced in the 2024 Khelo India Youth Games for the first time? Options given here are A. Squash, B. Canoeing, C. Kayaking,
డి కెనోయిస్ స్లాలోమ్. ఓకే, ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయి కదా 2024, దీస్ ఆర్ బీన్ హెల్డ్ ఫర్ ద 6th టైం. ఇవి తమిళనాడులో జరగబోతున్నాయి, జనవరిలో జరగబోతున్నాయి, జనవరి 2024లో. ఇది తమిళనాడులోని చెన్నై, ట్రిచి తిరుచి, మదురై అండ్ కోయంబత్తూర్లోని 4 cities లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని స్క్వాష్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చండి. లాస్ట్ టైం 2016 గ్రూప్ 2లో ఆ టైంలో జరిగిన ఒలింపిక్స్ లో కొత్తగా ఇంక్లూడ్ చేసిన గేమ్స్ గురించి క్వశ్చన్ అడిగాడు. సో అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్స్. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.